ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ స్వయంభూత్యాయ నమః గణాధిపతయే నమః. గురుదేవాభ్యో నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిర్వర్షే రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణపతియే నమః. శ్రీదేవి ఛానల్ ప్రేక్షక మహాశైలకు మరియు అశ్విన్యాది సమస్త నక్షత్రమందును ద్వాదశ లగ్నమునందును ద్వాదశ రాశినందును చతుర్వర్ణమునందును సర్వమతమునందును జన్మించిన వారందరికీ వారి వారి యొక్క ఇష్టదేవతల అనుగ్రహంతో ఈరోజు శుభదినంగా ఉండాలని సర్వకార్యములు సిద్ధించాలని సదా నా పూజ్య గురుదేవులైన శ్రీ మహాగణపతి స్వామి వారిని ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగ శ్రవణమును గావిస్తున్నాం. తేదీ 2వ తారీఖు 11వ నెల 2013. స్థిరవారము. సూర్యోదయం 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్తమం సాయంత్రం 5 గంటల 26 నిమిషములకును. ఈరోజు బహుళ తిథి శ్రీ విజయనామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతు, ఆశ్వీజమాసం, బహుళపక్షం. తిథి 2వ తారీఖు 11వ నెల 2013. స్థిరవారము. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్తమం సాయంత్రం 5 గంటల 26 నిమిషములకు. తిథి బహుళ చతుర్దశి రాత్రి 7 గంటల 29 నిమిషముల వరకును. తదుపరి అమావాస్య తిథి మరుసటి రోజు వరకును. ఈరోజు నక్షత్రము చిత్తా నక్షత్రం రాత్రి 12 గంటల 44 నిమిషముల వరకును. తదుపరి స్వాతి నక్షత్రం మరుసటి రోజు వరకును. వర్జ్యం ఉదయం 8 గంటల 42 నిమిషముల నుండి 10 గంటల 18 నిమిషముల వరకును. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 9 నిమిషముల నుండి 7 గంటల 40 నిమిషముల వరకును. రాహుకాలము ఉదయం 8 గంటల 54 నిమిషముల నుండి 10 గంటల 20 నిమిషముల వరకును. యమగండం మధ్యాహ్నం 1 గంట 13 నిమిషముల నుండి 2 గంటల 39 నిమిషముల వరకును. అమృత యోగములు సాయంత్రం 6 గంటల 8 నిమిషముల నుండి 7 గంటల 41 నిమిషం వరకును. ఈరోజు సాధారణ శుభముహూర్తములు అయితే ఏమీ లేవు. ఈరోజు మాస శివరాత్రి పర్వదినము, అలాగే నరక చతుర్దశి అంటారు దీన్ని. ఈ నరక చతుర్థి రోజున కనుక తైలాభ్యంగ స్నానము చేసినట్లయితే నవగ్రహ దోషాలు తొలగుతాయనేటువంటిది మనకు పురాణ శాస్త్ర ప్రతీతి. కనుక తైలాభ్యంగ స్నానం అనగా నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయాలి. ఆ విధంగా స్నానం చేసేవాళ్ళు చేసుకుంటే ఈరోజు శుభ ఫలితాన్ని పొందుతారని మన శాస్త్రంలో చెప్పబడింది. ఇక ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 8. అదృష్ట వారములు గురువారము, శనివారము. అదృష్ట దిశ పడమర దిశ. అదృష్ట దేవత సూర్యభగవానుని ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన. ఈ ఇరువురిని ఆరాధించడం వలన మీకు కలిగినటువంటి నష్ట కష్టములు దోషములు తొలగి సుఖమును క్షేమమును పొందగలరు. 2వ తేదీన వినోదము, వృధా కాలక్షేపము, ధనవృద్ధి కలుగును. తదుపరి అశ్విని నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు వృధా శ్రమ, వృధా ప్రయాణములు, అకారణంగా కోపం కలగడం సంభవించును. మీది ఈ రోజున ప్రత్యక్త తార కనుక కార్యహాని, అనేక నష్ట కష్టములు కలుగును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించవలను. తదుపరి భరణీ నక్షత్రం 4 పాదముల వారికి లాభము, రాజ్య గౌరవము, ఉద్యోగ లాభము కలుగును. ఈరోజు మీది క్షేమతార కనుక సంతోషంగా మంచి ఆరోగ్యంగా ఉందరు ప్రయాణించిన శుభము క్షేమము కలుగును.
తదుపరి కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ఆకస్మిక కలహములు వృధా ప్రయాణములు కలుగును. ఈరోజు మీది విపక్త తార కనుక కార్యనాశనము దరిద్రము కుటుంబకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. మేష లగ్నమునందును మేషరాశినందును జన్మించిన వారందరికీ శ్రీ 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 క్షిప్ర గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 9. అదృష్ట వారములు గురువారము బుధవారము. అదృష్ట దిశ ఈశాన్య దిశ. అదృష్ట దేవత శ్రీ మహావిష్ణువుని ఆరాధన. శ్రీ మహావిష్ణువుని ఈ రాశివారు ఆరాధించడం వల్ల మీ యొక్క జాతక భాగమునందు కలిగినటువంటి సమస్తమైన కష్ట నష్టములు దోషములు తొలగి సుఖమును క్షేమమును పొందగలరు. 2వ తేదీన ఈ రాశి వారికి సామాన్యమైన ధనలాభం కలుగును. మానసిక శ్రమలు అధికమగును. శాంతి కొరకు శ్రీ మహాగౌరీదేవి ఆరాధన లేదా శ్రీ మహాగౌరీదేవి నామస్మరణ చేసిన కార్యానుకూలత కలిగి ధనలాభం కలుగును. తదుపరి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఆకస్మిక కలహములు వృధా ప్రయాణములు. ఈరోజు మీది విపక్త తార కనుక కార్యనాశనము దరిద్రము కుటుంబకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి రోహిణి నక్షత్రం 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము ధనలాభం కలుగును. ఈరోజు మీది సంపత్తార కనుక ధనలాభము ద్రవ్యలాభము శుభము కలుగును. తదుపరి మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి ఈరోజు వృధా ఖర్చులు వృధా ప్రయాణములు జరుగును. కార్య విఫలత కలుగును. గొప్పవారి యొక్క సందర్శనము శిరోవ్యాధి సంభవించును. మీది ఈ రోజున జన్మతార కనుక దేహనాశనము దేహశ్రమ ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించిన కార్యజయము కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించవలను. వృషభ లగ్నమునందును వృషభ రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారము మంగళవారము. అదృష్ట దిశ తూర్పు దిశ. అదృష్ట దేవత లక్ష్మీదేవి ఆరాధన దుర్గాదేవి ఆరాధన. ఈ ఇరువురిని ఆరాధించటం వల్ల ఆ యొక్క దేవతల యొక్క అనుగ్రహ ప్రభావంతో మీ జాతక భవనందు కలిగినటువంటి సమస్తమైన దోషములు తొలగి సుఖమును శాంతిని పొందగలరు. 2వ తేదీన రాజ్యభయము సౌరాగ్ని ధన వ్యయము అగును సికాకులు కలుగును. ఈ రోజున అంత మంచిది కాదు. శాంతి కొరకు అగ్నిదేవిని లేదా సూర్యదేవిని ఆరాధించవలను. సూర్యనామస్మరణ లేదా అగ్ని నామస్మరణ చేసిన దోషములు తొలగి కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారికి వృధా ఖర్చులు కార్య విఫలత గొప్పవారి యొక్క సందర్శనము శిరోవ్యాధి కలుగును. మీది ఈ రోజున జన్మతార కనుక దేహనాశనము దేహశ్రమ ప్రయాణించిన నష్టములు కష్టములు కలుగును. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. తదుపరి ఆరుద్ర నక్షత్రం 4 పాదముల వారికి ధనాలోచన వైద్యుని యొక్క కలయిక ధన వ్యయము అగును. ఈరోజు మీది పరమిత్ర తార
కనుక దేహ సౌఖ్యము, అధిక సుఖము, స్వల్ప కష్టములు సంభవించును. శాంతి కొరకు కుజగ్రహ సహిత శ్రీ సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. మంత్రం మరొకసారి చెప్తున్నానమ్మా. కుజగ్రహ సహిత శ్రీ సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి భోగాది సౌఖ్యములు కలుగును, బాకీళ్ళు వసూళ్ళగును, కీర్తి కలుగును. ఈరోజు మీది మిత్రతార కనుక మిత్రవృద్ధి, స్నేహ సంబంధం వల్ల శుభం కలుగును. మిథున లగ్నమునందును మిథున రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 హేరంబ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 9, 1, 6. అదృష్ట వారములు మంగళవారము, శుక్రవారము. అదృష్ట దిశ ఆగ్నేయ దిశ. అదృష్ట దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. ఈ స్వామి వారిని ఆరాధించడం వల్ల ఈ రాశి వారికి కలిగినటువంటి సమస్తమైన కష్ట నష్టములు, దోషములు తొలగి సుఖమును, క్షేమమును పొందగలరు. 2వ తేదీన ఆపదలు సంభవించును, మానసిక ఆందోళన ఎక్కువగా ఉండును, రుణబాధలు అధికమగును కనుక జాగ్రత్తగా ఉండవలను. శాంతి కొరకు శ్రీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా శ్రీరామచంద్రుని కానీ ఆరాధించవలను. లేదా రామనామస్మరణ, రాఘవేంద్ర నామస్మరణ చేసిన జయం పొందగలరు. తదుపరి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి భోగాది సౌఖ్యములు కలుగును, పాత బాకీళ్ళు వసూళ్ళగును. మీది ఈరోజు మిత్రతార కనుక మిత్రవృద్ధి, స్నేహబంధం వల్ల శుభం కలుగును, కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి పుష్యమీ నక్షత్రం 4 పాదముల వారికి తొందరపాటు మాట్లాడటం, శ్రమతో కార్య నిర్వహణ కలుగును. ఈరోజు మీది నైదాన తార కనుక ప్రాణ నష్టము, దేహపీడ, దరిద్రము కలుగును. శాంతి కొరకు శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రమును స్మరించవలను. స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి ఆశ్లేష నక్షత్రం 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము, గౌరవము, మనశ్శాంతి కలుగును. మీది ఈ రోజున సాధన తార కనుక నూతన కార్య ప్రయత్నములు ఫలించును, కాలము అనుకూలముగా ఉన్నది, కార్యసిద్ధిని పొందగలరు. కర్కాటక లగ్నమునందును కర్కాటక రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 ద్విజ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 5, 6. అదృష్ట వారము బుధవారము, మంగళవారము. అదృష్ట దిశ పశ్చిమ దిశ. అదృష్ట దేవత శివుని ఆరాధన, సాయిబాబా ఆరాధన. ఈ రువుని ఆరాధించడం వలన మీ యొక్క రాశినందు కలిగినటువంటి, మీ జాతకమందు కలిగినటువంటి దోషములు తొలగి కార్యసిద్ధిని పొందగలరు. 2వ తారీఖున సామాన్యమైన ధనలాభం కలుగును, ఆరోగ్యంగా ఉందరు. ఈరోజు కొంచెం స్వల్పంగా శుభదాయకమైనటువంటి రోజు. తదుపరి మఖా నక్షత్రం 4 పాదముల వారికి వృధా శ్రమ, వృధా ప్రయాణములు, అకారణంగా కోపం కలగడము సంభవించును. మీది ఈ రోజున ప్రత్యక్త తార కనుక కార్యహాని, అనేక కష్టములు సంభవించును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీ శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి పుబ్బా నక్షత్రం 4 పాదముల వారికి లాభము, రాజ్య గౌరవము, ఉద్యోగ లాభము కలుగును. మీది ఈ రోజున క్షేమతార కనుక సంతోషంగా, మంచి ఆరోగ్యంగా ఉందరు. ప్రయాణించిన శుభము కలుగును. తదుపరి ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి ఆకస్మిక కలహములు, వృధా ప్రయాణములు కలుగును. మీది ఈ రోజున
విపక్త తార కనుక కార్యనాశనము, దరిద్రము, కుటుంబకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. సింహ లగ్నమునందును సింహ రాశినందును జన్మించిన వారందరికీ శ్రీ 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 ఊర్ధ్వ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితములు. కన్యారాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 7, 9. అదృష్ట వారము సోమవారము, శుక్రవారము. అదృష్ట దిశ వాయువ్య దిశ. అదృష్ట దేవతలు శివుని ఆరాధన, ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మీరొక్క రాశి వారికి కలిగినటువంటి సమస్తమైన కష్ట నష్టములు దోషములు తొలగి సుఖమును క్షేమమును పొందగలరు. 2వ తేదీన వ్యాపార సమస్యలు కలుగును, మానసిక ఆందోళన సంభవించును, అశాంతి కలుగును. శాంతి కొరకు శ్రీ మహాదేవుని ఆరాధన అంటే శివుని ఆరాధన లేదా శివనామస్మరణ చేయటం వలన మీకు కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఆకస్మిక కలహములు, వృధా ప్రయాణములు కలుగును. ఈరోజు మీది విపక్త తార కనుక కార్యనాశనము, దరిద్రము, కుటుంబకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రముని స్మరించడం వలన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి హస్తా నక్షత్రం 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము, ధనలాభము, గౌరవము కలుగును. ఈరోజు మీది సంపత్తార కనుక ధనలాభము, ద్రవ్యలాభము, శుభము కలుగును. తదుపరి చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి వృధా ఖర్చులు, కార్య విఫలత, గొప్పవారి యొక్క సందర్శనము, శిరోవ్యాధి కలుగును. ఈరోజు మీది జన్మతార కనుక దేహనాశనము, దేహశ్రమ, ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును. ఈరోజు ప్రయాణించుటకు వీలు కాని రోజు. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించవలను. కన్యా లగ్నమునందును కన్యారాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 వరసిద్ధి గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 1, 8. అదృష్ట వారములు ఆదివారము, శనివారము. అదృష్ట దిశ తూర్పు దిశ. అదృష్ట దేవతలు శివుని ఆరాధన, ఆంజనేయ స్వామిని ఆరాధించిన మీ కష్ట నష్టములు తొలగి సుఖమును శాంతిని పొందగలరు. 2వ తేదీన బంధుమిత్రుల వలన దేశము కలుగును, స్థాన చలనము కలుగును, ప్రశాంతత లేకుండును. ఈరోజు మీరు శాంతి కొరకు ఆ పై దోషములు తొలగుట కొరకును దుర్గాదేవి ఆరాధన లేదా దుర్గాదేవి నామస్మరణ చేసిన కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి చిత్తా నక్షత్రం 3, 4 పాదముల వారికి వృధా ఖర్చులు, కార్య విఫలత, గొప్పవారి యొక్క సందర్శనము, శిరోవ్యాధి కలుగును. మీది ఈ రోజున జన్మతార కనుక దేహనాశనము, దేహశ్రమ, ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును. ప్రయాణించుటకు మంచి రోజు కాదు ఇది. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి స్వాతి నక్షత్రం 4 పాదముల వారికి ధనాలోచన, వైద్యుని యొక్క కలయిక, ధన వ్యయము అగును. ఈరోజు మీది పరమిత్ర తార కనుక దేహ సౌఖ్యము, అధిక సుఖము, స్వల్ప కష్టములు సంభవించును.
శాంతి కొరకు కుజగ్రహ సహిత శ్రీ సువత్సల సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రమును స్మరించటం వలన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కుజగ్రహ సహిత శ్రీ సువత్సల సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి భోగాది సౌఖ్యములు కలుగును, పాత బాకీళ్లు వసూళ్లగును, కీర్తి కలుగును. ఈరోజు మీది మిత్రతార కనుక మిత్రవృద్ధి, మిత్రుల వలన స్నేహ సంబంధం వలన శుభం కలుగును. తులా లగ్నమునందును తులా రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 తరుణ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 5, 1. అదృష్ట వారములు ఆదివారము, బుధవారము. అదృష్ట దిశ ఉత్తర దిశ. అదృష్ట దేవతలు గణపతి, శివుని, సాయినాథుని ఆరాధించుట వలన మీ యొక్క జాతక భాగమునందు కలిగినటువంటి కష్ట నష్టములు, దోషములు తొలగి సుఖమును, క్షేమమును పొందగలరు. 2వ తేదీన సామాన్యమైన ధనలాభం కలుగును, శారీరక శ్రమలు అధికమగును. తదుపరి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి భోగాది సౌఖ్యములు కలుగును, బాకీలు వసూళ్లగును, కీర్తి కలుగును. ఈరోజు మీది మిత్రతార కనుక మిత్రవృద్ధి, స్నేహ సంబంధం వల్ల శుభం కలుగును. తదుపరి అనురాధ నక్షత్రం 4 పాదముల వారికి తొందరపాటు మాట్లాడటం, శ్రమతో కార్యనిర్వహణ కలుగును. మీది ఈ రోజున నైదాన తార కనుక ప్రాణ నష్టము, దేహపీడ, దరిద్రము కలుగును. శాంతి కొరకు శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రమును స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము, గౌరవము, మనశ్శాంతి కలుగును. మీది ఈ రోజున సాధన తార కనుక నూతన యత్న కార్య ప్రయత్నములు ఫలించును, కార్యములన్నీ సిద్ధించగలవు. కాలము అనుకూలమైన రోజు ఈ రోజు. వృశ్చిక లగ్నమునందును వృశ్చిక రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 భక్తి గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి ధనుర్రాశి వారి యొక్క ఫలితములు. ధనుర్రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 9, 5. అదృష్ట వారములు బుధవారము, శుక్రవారము. అదృష్ట దిశ ఆగ్నేయ దిశ. అదృష్ట దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి. వీరిరువురిని ఆరాధించడం వలన ఈ రాశి వారికి కలిగినటువంటి సమస్తమైన దోషములు తొలగి శాంతిని, క్షేమమును పొందగలరు. 2వ తేదీన సంతాన విషయంలో చర్చించవలసిన సమయం వచ్చును, ఏర్పడును. నేత్ర ఉదర సంబంధమైనటువంటి బాధలు కలుగును. శాంతి కొరకు సూర్యనారాయణ ఆరాధన లేదా సూర్యదేవుని నామస్మరణ చేసిన దోషములు తొలగి కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి మూలా నక్షత్రం 4 పాదముల వారికి వృధా శ్రమ, వృధా ప్రయాణములు, అకారణంగా కోపం కలగడం సంభవించును. ఈరోజు మీది ప్రత్యక్త తార కనుక కార్యహాని, అనేక నష్ట కష్టములు కలుగును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం 4 పాదముల వారికి లాభదాయకంగాను రాజ్య గౌరవము, ఉద్యోగ లాభము కలుగును. ఈరోజు మీది క్షేమతార కనుక సంతోషము, మంచి ఆరోగ్యము కలుగును. ప్రయాణించిన శుభం కలుగును. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఆకస్మిక కలహములు, వృధా ప్రయాణములు కలుగును. మీది ఈ రోజున మిత్ర విపక్త తార కనుక కార్య నాశనము, దరిద్రము, కుటుంబకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు రాహుగ్రహ సహిత
శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. ధనుర్లగ్నమునందును ధనుర్రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 వీర గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి మకర లగ్నమునందు జన్మించిన వారి యొక్క ఫలితములు. మకర రాశి వారి యొక్క అదృష్ట ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఆకస్మిక కలహములు వృధా ప్రయాణములు కలుగును. మీది ఈ రోజున విపక్త తార కనుక కార్యనాశనము దుఃఖము కుటుంబకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు కుజగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కుజగ్రహ సహిత శ్రీ రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి శ్రవణ నక్షత్రం 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము ధనలాభం కలుగును. ఈరోజు మీది సంపత్తార కనుక ధనలాభము ద్రవ్యలాభము శుభము కలుగును. తదుపరి ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారికి వృధా ఖర్చులు కార్య విఫలత గొప్పవారి యొక్క సందర్శనము సంభవించును. కనుక మీది ఈ రోజున జన్మతార దేహనాశనము దేహశ్రమ ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మకర లగ్నమునందును మకర రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 క్షిప్ర గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 9. అదృష్ట వారములు గురువారము శుక్రవారము. అదృష్ట దిశ తూర్పు దిశ. అదృష్ట దేవతలు శ్రీ మహావిష్ణు ఆరాధన. శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వలన మీకు కలిగినటువంటి జాతక సంబంధమైనటువంటి దోషములు తొలగి శాంతిని క్షేమమును పొందగలరు. 2వ తారీఖున వివాహాది శుభవార్తలు సంభవించుట వృత్తి ధనలాభం కలుగును. తదుపరి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదముల వారికి వృధా ఖర్చు కార్య విఫలత గొప్పవారి యొక్క సందర్శనము శిరోవ్యాధి సంభవించును. మీది ఈ రోజున జన్మతార కనుక దేహ నాశనము దేహ సౌఖ్రమ ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి శతభిష నక్షత్రం 4 పాదముల వారికి ధనాలోచన వైద్యుని యొక్క కలయిక ధన వ్యయము అగును. మీది ఈ రోజున పరమిత్ర తార కనుక దేహ సౌఖ్యము అధిక సుఖము స్వల్ప కష్టములు సంభవించును. శాంతి కొరకు కుజగ్రహ సహిత శ్రీ సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రమును స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. మళ్ళీ మంత్రం చెప్తున్నానమ్మా. కుజగ్రహ సహిత శ్రీ సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి భోగాది సౌఖ్యములు కలుగును. పాత బాకీళ్లు వసూళ్లగును కీర్తి కలుగును. మీది ఈ రోజున మిత్రతార కనుక మిత్రవృద్ధి స్నేహ సంబంధం వలన శుభం కలుగును. శాంతిని పొందగలరు. కుంభలగ్నమునందును కుంభరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 విఘ్న గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారము మంగళవారము. అదృష్ట దిశ పడమర దిశ. అదృష్ట దేవతలు దుర్గాదేవి ఆరాధన పార్వతీదేవిని ఆరాధించవలను. మీ యొక్క కష్ట నష్టములు దోషములు తొలగి సుఖమును పొందగలరు. తదుపరి 2వ తారీఖున అధికార ఒత్తిడి రుణములు తీర్చుకపోవుట సమస్యలు కలుగును.
రుణబాధలు అధికమగును. శాంతి కొరకు కుమారస్వామి వారి ఆరాధన లేదా కుమారస్వామి వారి నామస్మరణ చేసిన కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి భోగాది సౌఖ్యములు కలుగును, పాత బాకీలు వసూళ్ళగును. తదుపరి పూర్వభద్ర నక్షత్రం 4 పాదముల వారికి భోగాది సౌఖ్యములు కలుగును, పాత బాకీలు వసూళ్ళగును, కీర్తి కలుగును. ఈరోజు మీది మిత్రతార కనుక మిత్రవృద్ధి, స్నేహ సంబంధం వల్ల శుభం కలుగును. తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదముల వారికి తొందరపాటు మాట్లాడటం, శ్రమతో కార్యనిర్వహణ కలుగును. మీది ఈ రోజున నైదాన తార కనుక ప్రాణ నష్టము, దేహపీడ, దరిద్రము కలుగును. శాంతి కొరకు శనిశ్చర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రమును స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రమును స్మరించిన కార్యములన్నీ సిద్ధించగలవు. తదుపరి రేవతి నక్షత్రం 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము, గౌరవము, మనశ్శాంతి కలుగును. ఈరోజు మీది సాధన తార కనుక నూతన కార్య ప్రయత్నములన్నీ ఫలించగలవు. కార్యములన్నీ అనుకూలముగా ఉన్నవి, కార్యసిద్ధిని పొందగలరు. మీన లగ్నమునందును మీన రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 మహాగణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ స్వయంభూధ్యాన మహాగణాధిపతయే నమః. గురుదేవాభ్యో నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రస్య నిర్పచ్చే రాహవే కేతవే నమః. శ్రీదేవి ఛానల్ ప్రేక్షక మహాశైలకు మరియు అశ్విన్యాది సంస్థ నక్షత్రం నందును ద్వాదశ లగ్నం నందును జన్మించిన వారందరికీ దీపావళి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు దీపావళి యొక్క పర్వదినం గురించి మనం తెలుసుకుందాం. మన పెద్దలు అనాది కాలం నుండి కూడా ఆయుర ఆరోగ్యములను అష్టైశ్వర్యములను ప్రసాదించినటువంటి శుభ స్నానము అనేటువంటి క్రమాన్ని మనకి ప్రసాదించారు. అది ప్రతిరోజు చేయాలనేటువంటి శాస్త్ర సమ్మతము. అయితే ఈ రోజున మనం ఆ స్నానాలు అవి చేసేట తీరిక మనకు లేదు కనుక మనం కనీసం పర్వదినములందు కానీ, వివాహాది శుభముహూర్తములందు కానీ, పండుగల దినములందు కానీ, లేదా అనారోగ్యం కలిగినప్పుడు, కష్టములు కలిగినప్పుడు, ఏ పనులు కూడా కార్యములన్నీ నెరవేరకుండా ఉన్నప్పుడు ఈ స్నానాన్ని చేయటం వల్ల మన శుభం కలుగుతుందని మనకు వేదాల్లో చెప్పబడింది. ఈ స్నానం చేసేటప్పుడు నది అందు కానీ లేదా మన ఇంటి అందు కానీ స్నానం చేసేటప్పుడు 1 రూపాయిని, 1 నిమ్మ పండును, తాంబూలము, 1 పసుపు కొమ్ము చేతితో పుచ్చుకొని మీకు చెప్పినటువంటి మంత్రాలను స్మరిస్తూ స్నానం చేయాలట. ఆ స్నానం చేసినప్పుడు ఈ ద్రవ్యాన్ని ఆ నీటిలో వేసినట్లయితే ఆ నీటికి ఆ శక్తి కలిగి మన జాతక భాగమునందు అనుసరించిన దోషాలు తొలగి శుభం కలిగే అవకాశం ఉన్నది. ముందుగా ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని, తర్వాత ఓం గంగాదేవి నమః అనే మంత్రాన్ని, తర్వాత ఓం శంకర ప్రియాయ నమః అనే మంత్రాన్ని, తర్వాత విష్ణు పాదోదకాయ నమః అనే మంత్రాన్ని, తర్వాత దివిజాదేవి అనే మంత్రాన్ని, తరువాత మకర రోహిణి నమః అనే మంత్రాన్ని చదువుతూ అగత్య ఆవేశయ ఆవేశయ అమృతవల్లి మమ సకల దోష నివారణార్థం మమ సకల పాప నివారణార్థం ఓ గంగాదేవి నమః మీ యొక్క పవిత్ర జలములతో మాకు కలిగినటువంటి దోషమును తొలగాలని మేము స్నానం చేస్తున్నాం అమ్మాయి ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఆ ద్రవ్యాల్ని నదిలో కానీ లేదా మీ స్నాన పాత్రలో కానీ వేసుకొని స్నానం చేయడం ప్రారంభించాలట. ఇక మనం స్నానం చేసేటప్పుడు స్మరించినటువంటి మంత్రాలు ముందుగా తూర్పు భాగంలోకి తిరిగి చెంబుతో నీళ్లు తీసుకొని, అదే నదిలో అయితే దోషుల్లో నీళ్లు తీసుకోవాలమ్మా, ఇంటికాడైతే కనుక ఆ చెంబు పాత్రతో నీళ్లు తీసుకొని తూర్పు దిశగా తిరిగి గంగేచ యమునేచవ గోదావరి సరస్వతి అనే మంత్రాన్ని స్మరిస్తూ మమ సర్వదోష నివారణార్థం అంటూ శిరస్సును నీళ్లు ఇలా వేసుకోవాలమ్మా. అదేవిధంగా మళ్ళీ తరువాత ఆగ్నేయ దిశలోకి తిరిగి
చెంబుతో నీళ్లను తీసుకొని నర్మదా సింధు కావేరి సన్నిధం కురు అనే మంత్రాన్ని స్మరిస్తూ సకల పాప నివారణార్థం అని అంటూ చెంబుతో నీళ్ళు ఇలా వేసుకోవాలమ్మా. తరువాత దక్షిణ దిశగా తిరిగి చెంబుతో నీళ్లను తీసుకొని సర్వ పాప హరం దేవి సర్వదోష నివారిణి అనే మంత్రాన్ని స్మరిస్తూ శిరస్సున నీళ్లు వేసుకునేటప్పుడు అన్ని దోషములు తొలగాలి అని ప్రార్థిస్తూ ఆ నీళ్లను శిరస్సుపై వేసుకోవలను. తరువాత నైరుతి భాగంలోకి తిరిగి చెంబుతో నీళ్లను తీసుకొని సర్వరోగ హరం చైవ సర్వదా దిగ్విజయం భవేత్తు అనే మంత్రాన్ని స్మరిస్తూ మాకు కలిగినటువంటి సర్వ రోగాలు హరించాలి, మాకు సుఖం కలగాలి అని అనుకుంటూ ఆ చెంబుతో నీళ్లను నైరుతి భాగంలో తిరిగి వేసుకోవాలి. తదుపరి పశ్చిమ దిశకు తిరిగి చెంబుతో నీళ్లను తీసుకొని సర్వకారణ ఫలం దేహి సర్వ వ్యాధి ప్రశమనిం అని మా యొక్క పాపాలన్నీ కూడా తొలగి మా యొక్క అనారోగ్యాన్ని తొలగి ఆరోగ్యం ప్రసాదించమని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పశ్చిమ దిశను తిరిగి శిరస్సును నీళ్లు వేసుకోవాలన్నమ్మా. తదుపరి వాయువు దిశకు తిరిగి చెంబుతో నీళ్లను తీసుకొని సర్వకార్య ఫలం దేహి సర్వదా సుఖం లభేత్ అనే మంత్రాన్ని స్మరిస్తూ మేము చేసినటువంటి సర్వ పాపాలు హరించాలి అని చెప్పాను. పశ్చిమకు తిరిగి అని చెప్పాలండి. పశ్చిమమునకు తిరిగమ్మ చెంబుతో నీళ్లను తీసుకొని సర్వకారణ ఫలం దేహి సర్వ వ్యాధి ప్రశమనం అని స్మరిస్తూ మా యొక్క సర్వ పాపాలు దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తూ శిరస్సున నీళ్లను వేసుకోవలను. తదుపరి వాయువ దిశకు తిరిగి నీటిని తీసుకొని సర్వకారణ ఫలం దేహి సర్వదా సుఖం లభేత్తు అనే మంత్రాన్ని స్మరిస్తూ మా సర్వకార్యములు జయమును పొందాలని అనుకుంటూ ఆ శిరస్సున నీళ్లను వేసుకోవలను. తదుపరి ఉత్తరమునకు తిరిగి చెంబుతో నీళ్లను తీసుకొని సర్వదేవ వసందేహి సర్వరాజ ప్రియంకరి భవేత్ అనే మంత్రాన్ని స్మరిస్తూ మాకు కలిగినటువంటి సమస్తమైన సర్వదేవతల అనుగ్రహం వల్ల మేము సుఖంగా జీవించాలని మా కుటుంబం సుఖంగా ఉండాలని అనుకుంటూ శిరస్సును నీళ్లు వేసుకోవలనమ్మా. తదుపరి ఈశాన్య దిశలకు తిరిగి చెంబుతో నీళ్లను తీసుకొని సర్వభోగ సయం దేహి సర్వలోక వశం కురు అని అంటూ అనే శ్లోకాన్ని స్మరిస్తూ సకల ఐశ్వర్యములతోనూ సర్వ మానవులు మా యందు ప్రేమ అనురాగములతో ఉండాలని ప్రార్థిస్తున్నాము అని అనుకుంటూ శిరస్సును నీళ్లు వేసుకోవలను. తదుపరి ఆకాశ మార్గమును చూస్తూ చెంబుతో నీళ్లను తీసుకొని సర్వకామ్య ఫలం దేహి సర్వసిద్ధిం వశం కురు అనే మంత్రాన్ని స్మరిస్తూ మా కుటుంబము మా సర్వులను మా కుటుంబం వారికి సంబంధించిన వారందరూ కూడా సుఖంగా ఉండాలని సర్వదా మేము ప్రార్థిస్తున్నాం మాత అని ఆకాశ దేవతకు నమస్కారం చేసుకొని శిరస్సును నీళ్లను వేసుకోవలను. తదుపరి భూదేవికి నమస్కరించుకొని భూమిని చూస్తూ సర్వభూత దయం దేహి సర్వత్రా శుభం భవేత్తు అనే మంత్రాన్ని స్మరిస్తూ మాయందు సర్వమానవులు అనుకూలంగా ఉండాలని సర్వులు సుఖశాంతులతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఉద్దేశంతో మేము ఈ స్నానము చేస్తున్నామమ్మా అని తలుసుకొని స్నానం చేసినట్లయితే మీకు కలిగినటువంటి గ్రహదోషాలు తొలగుతాయని చెప్పని మనకి వేద పురాణాల్లో చెప్పబడింది. ఈ స్నానం అంటే ఒకే మంత్రం అన్ని విధాలా చేసుకుంటూ నోటికి కనుక వచ్చినట్లయితే ఆ దిశలో తిరిగి అలా చేసుకోవచ్చమ్మా. అలా రాని పక్షంలో ఆ సంబంధించిన మంత్రాన్ని స్మరిస్తూ ఈ సంకల్పం అనుకొని చేయడం కూడా ఉత్తమం. మీకు ఏదైనా సరే సమస్య ఉన్నట్లయితే దీనిపైన సందేహం వచ్చినా మీరు మమ్మల్ని సంప్రదించడానికి ప్రతిరోజు కూడా ఉదయం 10:17 నుండి సాయంత్రం 4:59 వరకు మా యొక్క ఫోన్ నెంబర్ 9030218658కి ఫోన్ చేసి మీరు ఏ విధంగా మమ్మల్ని స్నానం చేయమంటారని అట్లయితే దానికి సమాధానం చెప్పబడును. ఇక దీపావళి నిమిత్తం మనం పూజకు చేయవలసినటువంటి విధులు ఏ విధంగా చేయాలి ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందామమ్మా. ముందుగా ఏమిటంటే ఉదయాన్నే నిద్ర లేవాలి. నిద్ర లేచిన వెంటనే తలస్నానం చేసి ఏదో ఒక ఉతికిన వస్త్రాన్ని ధరించాలి. అలాగే పూజా మందిరంలో ప్రవేశించేటప్పుడు సింహద్వారానికి పసుపు రాయాలి, కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలను అలంకరింపచేయాలి. సాయంత్రం దీపావళి రోజున
సాయంత్రం పూజా సమయమునందు తెల్లటి వస్త్రమును ధరించాలి, లేదా తెలుపు పట్టు వస్త్రం కానీ తెలుపు వస్త్రం కానీ ధరించవలను. పూజా మందిరంలో తెలుపు వస్త్రాన్ని పీటపై పరిచి కలశంపై తెలుపు వస్త్రాన్ని పెట్టి పూజింపవలను. ఆకుపచ్చని రంగు కలిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లక్ష్మీదేవితో పూజ చేయాలి, లేదా వెండి లక్ష్మీ ప్రతిమను కూడా పూజించవచ్చును. ఈ పూజలో ఎక్కువగా ఎర్రటి అక్షింతలను మాత్రమే వాడాలి. ఎర్రటి కలువలను పూజ చేయాలి, తెల్లటి కలువలు కూడా పూజ చేయవచ్చు. ప్రసాదాలు కేసరి బాత్, రవ్వ లడ్డూలు, గోధుమ నూక ప్రసాదము, జాంపళ్ళు మనం నివేదనగా పెట్టాలి. ఎందుకంటే ఇవై కేసరి బాత్ అనేటువంటిది ఏమిటంటే జీవితంలో కలిగినటువంటి కష్టాలని నష్టాలను తొలగించడానికి ప్రసాదాలు అని చెప్పేస్తానండి. దీపావళి రోజున ప్రసాదాలు పెట్టవలసింది కేసరి బాత్, రవ్వ లడ్డూలు, గోధుమ రవ్వ ప్రసాదం, గోధుమ నూకతో చేసిన ప్రసాదం, జామ్ పళ్ళు. ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి. కేసరి బాత్ని మనం పెట్టడం వల్ల మనకు కలిగినటువంటి దోషాలు దొరుకుతాయట. రవ్వ లడ్డూని ప్రసాదించడం వల్ల మన జీవితం తీపి మధురంగాను ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుందట. అలాగే గోధుమ రవ్వ వల్ల గ్రహశాంతి కలుగుతుంది. ఇవన్నీ ప్రసాదాలన్నీ కూడా మన కోసం చెప్పని మన పెద్దలను నియమించబడినాయి కనుక ఈ ప్రసాదాలని మీరు తప్పనిసరి పెట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని అనుకుంటున్నాను. అలాగే మీరు పూజ చేసేటప్పుడు ప్రతి పూజలందు కూడా పెద్దల యొక్క ఆశీస్సులను పొంది మీ గురుదేవుని యొక్క ప్రార్థించుకుంటూ, అలాగే హరిత గణపతి పూజ జరుపుకున్న తర్వాత మీ కులదేవతకు నమస్కరించుకోవాలి. ఇక్కడ కులదేవత తెలియని వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. కనుక ఏమిటంటే మమ కులదేవతాభ్యో నమః అనే మంత్రాన్ని స్మరించినట్లయితే ఆ నమస్కారం ఆ కులదేవతకు వెళుతుందట. అలాగే మమ పెద్దలు ఎవరో ఉంటారు, వాళ్ళు మనకు తెలియనప్పుడు కూడా మమ మాతాపితృ దేవతాభ్యో నమః తల్లిదండ్రులకు నమస్కరించుకోవాలి. అలాగే క్షేత్రపాలకుల దగ్గర నమస్కరించుకోవాలి. క్షేత్రపాలకులు ఎవరో తెలియనప్పుడు మమ క్షేత్రపాలక దేవతాభ్యో నమః అనే మంత్రాన్ని స్మరించాలి. అలాగే ఇది ఆగిపోతుంది. వైద్యాన్ని కుమార్ చేశారండి చెప్పి మమ క్షేత్రపాలక దేవతాభ్యో నమః అనే మంత్రాన్ని స్మరించాలి. తదుపరి మమ గ్రామ దేవతాభ్యో నమః, గ్రామ దేవతకు అనుగ్రహం కావాలి, క్షేత్రపాలక యొక్క అనుగ్రహం కావాలి. అలాగే తదుపరి మీ ఇష్ట దేవతలకు అనుగ్రహం, మీ ఇష్ట దేవతలు ఎవరైతే వారిని స్మరించుకోవాలి. ఇప్పుడు మనం పంచభూతాలను కూడా స్మరించిన తర్వాత దశదిక్పాలకు నమస్కరించాలి. నమస్కరించిన తర్వాత వాస్తు పురుషునికి నమస్కరించి అప్పుడు ప్రస్తుతం ఏ పండుగ అయితే మనం చేస్తున్నామో ఆ పండుగకు సంబంధించిన దేవతలు ఉంటారు. ఇది దీపావళి పర్వదినం కనుక మనం లక్ష్మీనారాయణని పూజించాలి. అలాగే సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మని పూజించాలి. అలాగే రుణాలు తీరటం కొరకని చెప్పని లక్ష్మీదేవిని పూజించాలి. ఇది దీపావళి రోజున మనం పూజించాల్సిన దేవతలు. ఇక్కడ మన చేతికి త్వరణం కట్టుకొని పూజ చేయాలి. త్వరణం దేనికయ్యా అంటే రక్షణ కలిగించాలట మనకి దేవత. అందుకని చెప్పిన ఎర్రటి కాటన్ దారంతో దానికి పసుపు రాసి మమ కుటుంబ క్షేమం రక్ష రక్ష అని స్మరిస్తూ మీరు కుడి చేతిని నీటి చెంబుపై పెట్టి మహాలక్ష్మి మంత్రాన్ని స్మరిస్తూ హరితగణ స్వామివారి పూజ జరిగిన తర్వాత దీన్ని మీరు కుటుంబంగా మన చేతికి ధరించాలి. కుడి చేతికి దీన్ని మూడు ముళ్ళు వేయాలమ్మ. దీనికి తూర్పుకు తిరిగి 3 ముళ్ళు వేయాలి. తదుపరి తమలపాకులో పెట్టి హరితగణపతి పెట్టిన తర్వాత హరితగణపతి పూజ అయిన తర్వాత దీన్ని రక్షగా ధరించాలి. శ్రీ మహాలక్ష్మీదేవిని 108 నామాలతో పూజ చేయాలి. దీపారాధనకు వెండి కుందె లేదా మట్టి ప్రమిదలను వాడాలి. అవి కూడా ఎర్రగా ఉండాలి. ఆ దీప సంఖ్య 5 సంఖ్య వచ్చేలా వెలిగించాలి, లేదా 9 సంఖ్య వచ్చినా పర్వాలేదు. ఇంటి ఆవరణలో 5 సంఖ్య వచ్చేలాగును, దేవతా మందిరంలో 9 సంఖ్య వచ్చేలా కూడా చేసుకునవచ్చును. మీ పూజా మందిరంలో మాత్రం ఆవు నెయ్యితో వెలిగించాలి. దాంట్లో తామర ఒత్తులను వేయాలమ్మా. ఇంటి బయట గాను నూనెతో వెలిగించాలి. తులసికోట దగ్గర తులసికోటలో సంబంధించిన ప్రదేశంలో మాత్రం కొబ్బరి నూనె వేయాలి. ఇలా ఈ 3 నూనెలు వాడటం వల్ల మీకు శుభం కలిగే అవకాశం చాలా ఉంది.
దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని నివసించు స్థానం తైలము కనుక ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె వెలిగించాలి. ఆవు నెయ్యిని వెలిగించడం వల్ల ఐశ్వర్యములకు ప్రతీది కనుక ఐశ్వర్యం కలుగుతుందని, నువ్వుల నూనె వెలిగించడం వల్ల దోషాలు కలుగుతాయని చెప్పని, కొబ్బరి నూనె వెలిగించడం వల్ల దైవ దర్శనం కలుగుతుందని, ఈ మూడు కూడా మానవులకు చాలా అత్యంత అవసరం కనుక ఈ మూడు తైలములతోనే కూడా మనం ఆ దీపాన్ని వెలిగించి పూజ చేయాలమ్మా. ఇక తోరణం ధరించాం కనుక మరుసటి రోజున ఉదయాన్నే పూజ ముగించుకొని ఒక చెంబు నిండా నీళ్ళను తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి ఆ చెంబుపై కుడి చేయి పెట్టి ఆ రక్షాబంధనాన్ని విసర్జన చేయాలి. సూచన ముఖ్యంగా మీరు గమనించాలమ్మా ప్రతి ఒక్కరు కూడాను. ముఖ్యంగా ఏమిటంటే దీపావళి పర్వదినమే కాదు, ఏ పర్వదినమైనా లేదా మనం డైలీ నిత్య అనుష్ఠానమైనా సరే నిర్మలమైన మనస్సుతో ప్రశాంతంగా కూర్చొని పూజన చేయాలమ్మా. ఇక్కడ మీ ఇష్టదేవత అనుగ్రహం వల్లప్పుడు మీరు చేసినటువంటి పూజను గైకొని ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో అతిశీఘ్రంగా మీ కష్టములు, రుణములు, బాధలు తొలుగుతాయని శాస్త్రంలో చెప్పబడింది. మనం ఏ ద్రవ్యం వేశాము, ఏ ద్రవ్యం వేయలేదు అనే విషయం అయితే కాదమ్మా. పరమాత్ముడికి అన్నీ తెలుసు కనుక సంభవిత ద్రవ్యాలతో మనం పూజ చేసి సుఖాన్ని, క్షేమాన్ని పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్తు. దీపావళి పర్వదినమునందు మన యొక్క పూజ, మహాలక్ష్మీదేవి పూజ ఏ విధంగా చెయ్యాలి అనే విషయాలన్నీ కూడా మీకు దీపావళి రోజున పొద్దున్న మట్లు మీకు వీక్షించడం జరుగుతుంది. అయితే ఆ పూజా విధానం అందు చెప్పినట్టుగా మీరందరూ కూడా ఇంట్లో స్వయంగా చేసుకోవచ్చు. దీపావళి నాడు తులసి కోట దగ్గర పూజ చేయాలి ముందుగా. తరువాత మన ఇంట్లో వచ్చినటువంటి దేవత దగ్గర పూజించిన ఎడల మన దోషములన్నీ తొలగి మహాలక్ష్మి స్థిరనివాసం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. కనుక అవన్నీ కూడా చక్కగా వీక్షించి తెలుసుకుంటారని, అలాగే మళ్ళీ అది చెప్పడానికి కుదరదనక 2 సార్లు ఆ పూజా విధానం కానీ ఏదైనా ఉన్నట్లయితే మీ యొక్క సెల్ ఫోన్ నందు కలిగినటువంటి వాయిస్ రికార్డు నందు రికార్డ్ చేసుకొని మరల మీరు దాన్ని విని ఎక్కడైనా ఒక పుస్తకం మీద రాసుకున్నా లేదా మీరు ఒక పూజ చేసే సమయంలో ఆ సెల్ నుంచి వింటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు. కనుక ఆ ఒక్క సౌకర్యాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలి. అక్కడ ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్తు.